ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నాన్ ఫ్యాకల్టీకి సంబంధించిన పోస్టులు అండి. సో ఆల్రెడీ గతంలో కూడా నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా ఇది 16/10/2025 అండి, అంటే నిన్ననే పడింది ఈ నోటిఫికేషన్. సో అఫీషియల్గా వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగిందండి. సో ఇది 16/10/2025 నుంచి 30 రోజుల్లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజుల్లోపు అయితే అప్లై చేసుకోవాలండి. అలాగే మీరు హార్డ్ కాపీస్ కూడా పంపించాలండి. ఇందులో ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి. దాంతోపాటుగా ఈ పీడిఎఫ్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో దాంతోపాటుగా మీ జిరాక్స్ కాపీలు కూడా సబ్మిట్ చేయాలండి. క్లోజింగ్ డేట్ అయిన తర్వాత 10 రోజుల్లోపు అయితే ఆ హార్డ్ కాపీస్ అనేవి వాళ్ళకి రీచ్ అవ్వాలండి. ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందని అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, వేరియస్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఎయిమ్స్ మంగళగిరి అండి. సో ఇది అండర్ ది ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన PMSSY కింద ఇవైతే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయండి. 11 months కాంట్రాక్ట్ బేసిస్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. వీటికి ఇక్కడ ఏమేమి పోస్టులు ఇచ్చారనేది ప్రతిదీ వివరంగా ఇవ్వడం జరిగిందండి. టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్ అయితే ఒకటి. దీనికి మంత్లీ శాలరీ వచ్చి 1,04,935 రూపాయలు అయితే మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చి 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్, దీనికి ఒక పోస్ట్ ఉందండి. 86,955, 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. లా ఆఫీసర్ ఒకటి, 86,955 శాలరీ, 30 నుంచి 45 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ 3 అప్లికేషన్కి కూడా అప్లికేషన్ ఫీజు వచ్చి 1,500 రూపీస్ అండి. బయోమెడికల్ ఇంజనీర్ ఒకటి, 69,595 శాలరీ, 21 నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకటి, 54,870 శాలరీ, 18 నుంచి 40 అయితే ఉండాలండి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది. 54,870 మంత్లీ శాలరీ, 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఒకటి, 54,870 అయితే మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 నుంచి 35 సంవత్సరాలు. రిఫ్యూజనిస్ట్ ఒకటి, 84,870 మంత్లీ శాలరీ, 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ 4 నుంచి 8 సీరియల్ నెంబర్ వరకు కూడా 1000 అయితే ఫీజు పే చేయాలండి. 1000 ఫీగా ఇవ్వడం జరిగింది. టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఉండాల్సిందండి. డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేది. సో ఎసెన్షియల్ అనేది కంపల్సరీ ఉండాలి. BE, BTech ఆర్ MCA ఆర్ BSc విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. దాంతోపాటుగా 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దానికి సంబంధించి రిలేటెడ్ ఫీల్డ్ ఇవ్వడం జరిగింది. సో మిగతావన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ మీరు PDF డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి సో తక్కువగా అయితే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. మెడికల్ కాలేజ్లో చేసినా కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్, దీనికి వచ్చి మెడికల్ క్వాలిఫికేషన్ ఉండాలండి. మెడికల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ బ్యాంక్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ యాజ్ ఏ మెడికల్ గ్రాడ్యుయేట్గా రిజిస్టర్ అయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలండి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, లా ఆఫీసర్కి వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అయితే చదవాలి. LLB అయితే చదివి ఉండాలండి. 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీగల్ ప్రొసీజర్స్. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రాఫ్టింగ్ కౌంటర్ పిటిషన్స్, ఫిల్లింగ్ పిటిషన్స్ బిఫోర్ ట్రిబ్యునల్స్ అండ్ కోర్ట్స్, కంటెస్టింగ్ కేర్స్ అండ్ లైజలింగ్ విత్ అడ్వకేట్స్ అండ్ వేరియస్ లీగల్ మ్యాటర్స్. సో ఇవన్నీ కూడా ఉండాలండి ఆఫీసర్కి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తుంటే కనుక
ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బయోమెడికల్ ఇంజనీర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి బీఈ బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే చదువు ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే చదువు ఉండాలి. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఒకవేళ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేసి ఉంటే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. శానిటేషన్ ఇన్స్పెక్టర్ కోర్ దీనికి సంబంధించి శానిటేషన్ ఇన్స్పెక్టర్కి 10+2 అయితే చదివి ఉండాలి. హెల్త్ ఇన్స్పెక్టర్ కోర్స్ 1 year అయితే చేసి ఉండాలి. 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి 200 bedded హాస్పిటల్లో. డిజర్బుల్ క్వాలిఫికేషన్ మీరు స్టేట్ సెంట్రల్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ వర్క్ చేస్తే మీకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అనేది దీనికైతే డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటుగా కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ కాలం అనేది చూడండి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇది ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఆఫ్ ది ర్యాంక్ ఆఫ్ సుబేదార్ ఆర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ సివిల్ పారామిలిటరీ ఫోర్సెస్. సో అలా ఉంటే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ 4 year గ్రాడ్యుయేట్ డిగ్రీ బీటెక్ ఆర్ బీఈ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఫైర్ టెక్నాలజీ ఆర్ ఫైర్. సో అసిస్టెంట్ ఫైర్ ఆఫీస్ అంటే ఫైర్కి సంబంధించి రిలేటెడ్గా మీరైతే 4 సంవత్సరాల డిగ్రీ కానీ 3 సంవత్సరాల డిగ్రీ కానీ చదివి ఉండాలండి. ఇక్కడ ఇచ్చారు కదా 6 అని ఇచ్చారు కదా, బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే సబ్ ఆఫీసర్ కోర్సు స్టేషన్ ఆఫీసర్ కోర్సు కూడా చేసున్నా కూడా తీసుకుంటారండి. సో 60% మార్క్స్ ఉండాలి. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫాలోయింగ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. డిజర్బుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు దీనికి. ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఆఫ్ ది ర్యాంక్ ఆఫ్ సుబేదార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ సివిల్ పారామిలిటరీ ఫోర్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే రిఫ్యూజనిస్ట్ పోస్ట్ ఒకటి ఉందండి. దీనికి బీఎస్సీ డిగ్రీ అండి. దాంతోపాటుగా పెర్ఫ్యూజన్ టెక్నాలజీ కోర్స్ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలండి మీకు. సో అలా ఉంటే తీసుకోవడం జరుగుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లినికల్ పెర్ఫ్యూజన్ అండి. దీనికి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది 11 months అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే మీకు వెన్యూ వచ్చి అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ వెన్యూ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ 522503 ఈ ఏరియాలో అయితే మీకైతే ఇంటర్వ్యూ ఉంటుందని. ఇంటర్వ్యూ డేట్ అనేది తర్వాత అనేది ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగిందండి. షాల్ బీ నోటిఫైడ్ ఆన్ ది వెబ్సైట్ షార్ట్లీ అనేది చెప్పేసి పెట్టడం జరిగింది. వెబ్సైట్లో అయితే పెడతారు. సో వెబ్సైట్ కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఇది గూగుల్ ఫామ్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫిల్ చేయాలి మీరు. దాంతోపాటుగా ఇందులో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసేసి ఈ అడ్రస్కి అయితే పంపించాలండి హార్డ్ కాపీస్. ద రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబర్ 205 సెకండ్ ఫ్లోర్ లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ 522503. సో ఈ మీరు అప్లికేషన్ దేనికి పెడుతున్నారో అప్లికేషన్ సంబంధించి పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలండి. మెన్షన్ చేయకపోతే ఎలా తెలుస్తుందో తెలియదు కదా. సో పోస్ట్ నేమ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఇక్కడ ఆ ఎన్వలప్ ఏదైతే పంపిస్తున్నారో దాని మీద పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలండి. అప్లికేషన్ ఫీ పే చేయడానికి బ్యాంక్ ఎస్బీఐ మంగళగిరి ఎయిమ్స్, అలాగే అకౌంట్ ఎయిమ్స్ మంగళగిరి రిసిప్ట్స్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చి 383215579110 ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ 0061485. అలాగే మీకు స్కాన్ కూడా ఇచ్చారండి. సో నెఫ్ట్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ మీరు చేయొచ్చు. అలాగే ఎవరైనా గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాలండి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అలాగే మనకు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఏమైనా దీనికి సంబంధించి మీకు క్వైరీస్ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ మెయిల్ ఐడికి అయితే మీరైతే మెయిల్ చేయొచ్చండి. సో అప్లికేషన్ ఫామ్ అండి ఇది. అప్లికేషన్ ఫామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ బేసిస్ అట్ ఎయిమ్స్ మంగళగిరి అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఫిల్ చేసేయండి. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఒక ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేస్ అట్ ఎయిమ్స్ మంగళగిరి 2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఈ గూగుల్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాలండి. ఇది కూడా మీరు ప్రింట్ తీసి వాళ్ళకైతే పంపించాలి. సో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ చూడండి అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్ ఫామ్. సో స్కాన్ చేయాలండి. ఇవన్నీ కూడా స్కాన్ చేసి వాళ్ళకైతే యాడ్ ఫైల్ అంటే ఇక్కడ యాడ్ ఫైల్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఏవైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి
హార్డ్ కాపీస్ కూడా పంపించాలండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఎయిమ్స్ మంగళగిరి రిక్రూట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ వేకెన్సీస్ అని ఉంటాయి. సో వేకెన్సీస్లో క్లిక్ చేస్తే కనుక మనకి అప్పుడు ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ అట్ ఎయిమ్స్ మంగళగిరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇదేండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఇప్పటివరకు చెప్పింది వస్తుంది. అప్లై నౌ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అలాగే కన్సల్టెంట్ పోస్టులు కూడా పడ్డాయండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అట్ ఎయిమ్స్ మంగళగిరి. సో నాన్ ఫ్యాకల్టీ అండి ఇవి కూడా. కన్సల్టెంట్ పోస్టులు కూడా చూద్దాం ఒకసారి. ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ కమ్ స్టోర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అట్ ఎయిమ్స్ మంగళగిరి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా 16/10/2025 డేట్ మీద ఇచ్చారు. సో నిన్ననే పెట్టారండి ఇది కూడా సేమ్ అండి. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద అయితే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అంటే ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. కన్సల్టెంట్ పోస్టులు అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అండి ఇది కూడా సేమ్ అండి. 16/10/2025 30 రోజుల్లోపు అయితే మీరైతే పంపించాలి. డేట్ అనేది 30 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అలాగే హార్డ్ కాపీస్ కూడా వాళ్ళకి పంపించాలి. గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి, ఇందులో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళకైతే పంపించాలండి. కన్సల్టెంట్ ప్రొక్యూర్మెంట్ కమ్ స్టోర్స్ ఒకటైతే ఉంది. దీనికి రిటైర్డ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూటీ అడ్మినిస్ట్రేషన్స్, సెంట్రల్ స్టాట్యుటరీ గవర్నమెంట్ అటానమస్ బాడీస్, పిఎస్సిసి, ఎక్స్ సర్వీస్ మెన్లో ఎవరైతే రిటైర్డ్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అయితే చదువు ఉండాలి, 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఏ పే స్కేల్ లెవెల్ ఉండాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగిందండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ వర్క్ చేసి ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెమ్యునరేషన్ వచ్చి 1,04,935 రూపాయలు అయితే రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రైజ్ లిమిట్ 63 years అనేది మించకూడదు. ఇనిషియల్లీ 11 years అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఒకసారి మీరు చూసేయండి. ఇది కన్సల్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి కూడా రిటైర్డ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్, 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంటర్నెట్ కంప్యూటర్ సిస్టమ్ గురించి అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో అయితే వర్క్ చేసి ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెమ్యునరేషన్ వచ్చి 86,955 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. 63 years అనేది మించకూడదండి. 11 months కాంట్రాక్ట్ బేసిస్ అండి ఇది కూడా. సో దీనికి కూడా మనకి వెన్యూ వచ్చి ఇంటర్వ్యూ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. వెన్యూ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో అయితే మీకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. అలాగే మీ గూగుల్ ఫామ్ లింక్ కూడా పెట్టారండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి అది కూడా మీరైతే అప్లికేషన్ ఫాము అలాగే మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా వాళ్ళకైతే పంపించాలండి. సో అఫీషియల్ అడ్రస్ ఒకటి ఇచ్చారండి. ద రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, 2nd floor, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 522503. అలాగే మీరు పోస్ట్ చేసేటప్పుడు మీ యొక్క పోస్ట్ నేమ్ అనేది ఎన్వలప్ కవర్ మీద అయితే మెన్షన్ చేయాలి. సో ఇదండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి. దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలండి. ఫిల్ చేసి ఇది కూడా ఆ డాక్యుమెంట్స్తో పాటు మీరైతే అటాచ్ చేసి పెట్టాలండి. సో గూగుల్ ఫామ్లో ఏవైతే ఫిల్ చేస్తున్నారో సేమ్ డీటెయిల్స్ ఉండాలండి. సో మిస్ మ్యాచ్ అయితే ఉండకూడదు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.